తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరొచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఈరోజు కూడా యథాప్రకారంగా మనం ఒక చక్కటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మనకు తెలుసు దేవుని యొక్క వాక్యం, వినిన వాక్యము ఎలా మనలో నిష్ప్రయోజనం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. వినినటువంటి వాక్యం, తినినటువంటి ఆహారం జీర్ణం అవుతుంది, ఇది మనకు తెలుసు కదా. ఒకవేళ జీర్ణం కాలేదని అంటే జీర్ణమైతే తినిన ఆహారం మనకు ప్రయోజనకరం అవుతుంది. తినిన ఆహారం మనకు ప్రయోజనకరం కాకుండా ఉండాలంటే దానిని మనుషుడు కక్కివేయాలి. వామిటింగ్ వచ్చేసింది, నీళ్లు తాగినా కూడా అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనేటటువంటి ఫీలింగ్ మళ్ళీ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? తినిన వాక్యము నిష్ప్రయోజనమైంది. ఆ మధ్య ఒకడు బిర్యానీ బాగుందని బాగా తిన్నాడు, ఇంకా తినాలన్న కోరిక సావలేదు. బయటికి వెళ్ళి 2 ఏళ్ళు లోపల పెట్టుకుని కక్కేసి మళ్ళా వచ్చాడు తినడానికి. అంటే ఆహారానికి తినడానికి ఎంత ఇష్టపడుతున్నాడో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే అది కేవలం నోటి వరకే అది ఉపయోగపడుతుంది. లోపలికి వెళ్తే అదే దాన్ని మనం మరొక పేరుతో మనం పిలుస్తాం, నాలుక దాటితే నరకమే అన్నట్టుగా. సో ఏదైతే తిన్నాడో దాన్ని వాంతి చేసుకున్నాడో మళ్ళా వచ్చి తినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ వినిన వాక్యము అనేటటువంటి ఈ పదం మనకి ఆలోచన చేస్తే ఇది ఎలా నిష్ప్రయోజనం అవుతుంది? వినిన వాక్యం ఎలా నిష్ప్రయోజనం అవుతుంది? ఆ మధ్య కొంతమంది గాడిద పాలు అమ్ముతూ వచ్చేవాళ్ళు, మీకు గుర్తుందా లేదు? గాడిదని దొరుకుని వచ్చేవాళ్ళు. గాడిద పాలు పిల్లలకు తాగితే దానికి చాలా బలం వస్తుంది, పిల్లలకి యాంటీబయాటిక్ లాగా గాడిద పాలు ఉపయోగపడతాయి అనేటటువంటి ఆ మాటతో గాడిద పాలు మన ముందే నిండి మనకు పోసి ఇచ్చేసి వెళ్తారు. అది ఆవు పాల కంటే ఎక్కువ రేటు. కానీ కొంతమంది గాడిద రక్తాన్ని తాగే వాళ్ళు ఉన్నారు. అంటే గాడిదను చంపి గాడిద రక్తాన్ని ప్లేట్లో పోసుకొని తాగి వాళ్ళు పరిగెత్తేయాలి. దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు పరిగెత్తాలి. అదేంటది? పాలు తాగినవాడేమో నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు, బట్ గాడిద రక్తం తాగినవాడు అది పరిగెత్తాలంట, ఆపకుండా పరిగెత్తాలి. ఎందుకు ఆపకుండా పరిగెత్తాలి? ఒకవేళ పరిగెత్తకుండా ఉంటే తాగిన రక్తము నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే బాడీకి ఏమైపోతుంది అంటే అది సెట్ కాదు. అంటే గాడిద రక్తం తాగితే బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయితే హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సంభవిస్తాయి. కాబట్టి బ్లడ్ క్లాట్ కాకుండా ఉండాలంటే అతను ఏం చేయాలి? పరిగెత్తాలి. ఒక 4-5 కిలోమీటర్లు పరిగెత్తునే ఉండాలంట గాడిద రక్తం తాగినటువంటి వాడు. అంటే నిష్ప్రయోజనం కాకుండా ఉండాలంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఇది గాడిద రక్తానికి సంబంధించి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము వినిన తర్వాత ఏమైపోతుందంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇప్పుడు ఎలా నిష్ప్రయోజనం అవుతుంది అన్న సంగతిని ఆలోచించే ముందుగా దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకు తెలుసు. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎందుకంటే దేవుని వాక్యము బలము గలదై, సజీవమై, 2 అంచులు గల, వాడికంటే ఎక్కువ వాడిగలిగినటువంటి ఖడ్గము కంటే వాడిగలిగినటువంటిదిగా దూరుచు ప్రాణాత్మలను, కీళ్లను, ఎముకలను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు తలంపులు, దానిలో ఉన్నటువంటి ఊహ అంతా కూడా అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోతుందన్న సంగతి మనకు బాగా తెలుసు. వాక్యానికి ఉన్నటువంటి విలువ అలాంటి, అంతటి విలువైనటువంటి ఈ వాక్యము ఒకసారి మనం విన్నప్పుడు ఏమైపోతుందనంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే ప్రయోజనకరంగా మనం విన్నటువంటి వాక్యం మనకు పనిచేయట్లేదు. మనకు తెలుసు కదా, కరోనా అనేటటువంటిది ఒక 2 సంవత్సరాలు మనల్ని
అతలాకుతలం చేసింది. ప్రపంచాన్ని అన్ని పనులు ఎక్కడొక్కడ ప్రపంచమే స్తంభించిపోయినటువంటి దాఖలాలు. ఏదో ఒక రోజు 2 రోజులు అంటే పర్లేదు, ఏదో స్ట్రైకులు సరేలే అనుకోవచ్చు. కానీ ఒక 2 నెలలు ఏకదాటిగా ఎక్కడ వాళ్ళు అక్కడ గప్సిప్ అయిపోయి ఇళ్లకే ప్రాధాన్యత, అంటే ఇళ్లకే పరిమితం అయిపోయినట్టు సంగతి మనకు తెలుసు. సరే, కరోనా అయిపోయేటటువంటి దినాల్లో ఇక అన్ని పనులు యథావిధంగా జరుగుతున్నాయిలే అని అనుకుంటే నిజంగా మళ్ళా ఎలా వచ్చేసింది అని అంటే సమాజం మళ్ళా అన్ని విధాలుగా సెట్ అయిపోయినట్టుగా మనకు అనిపించింది. కరోనా వల్ల ఎలాగైతే అడ్డంకులు ఎదురయ్యాయో, కరోనా వల్ల ఎన్ని పనులు ఆగిపోయాయో, ఆ తర్వాత కాలంలో కరోనా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సమాజం యథాస్థితికి చేరుకుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే ఇక్కడ సమాజంలో ఎక్కువగా ఏం కనిపిస్తుంది అని అంటే మనం చూస్తున్నటువంటి న్యూస్ పేపర్లు, వింటున్నటువంటి వార్తలు ఎక్కువగా దేని చూపిస్తున్నాయంటే చెడు ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అంటే చెడు జరగడం అనేటటువంటిది సమాజంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అంటే సమాజంలో మనం మంచిని గుర్తించలేకపోతున్నాం అని అంటే దాని అర్థం ఏంటంటే సమాజంలో చెడు ఎక్కువగా ఉండిపోవడం వల్ల మంచి అనేటటువంటి దాన్ని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ఇక్కడ భూమి మీద పడినటువంటి వర్షం ఎలా వ్యర్థం కాకుండా భూమి తన ఫలితాన్ని ఇస్తుందో, ఆకాశం నుండి వచ్చినటువంటి దేవుని మాట నిజంగా ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుని మాట అనేటటువంటిది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మంచి లేదు, అసలు భక్తి లేదు, దేవుని కొరకు బ్రతికాలన్న ఆలోచన వీటిలో ఉండదని అనుకుంటే చాలా పొరపాటు. దేవుని యొక్క మాటల్లో ఎంత మంచి ఉందో మనకు బాగా తెలుసు. ఈ మాటలు వింటున్న మనలో భక్తి ఎంతగా పెంపొందించడానికి ఈ మాట ఉపయోగపడతాయో మనకు తెలుసు. దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కూడా ఈ మాటల్లోంచి మనకు వస్తుందన్న సంగతి మనకు తెలుసు. అయితే దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రపంచంలో నడుస్తుందని అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తుంది. అంటే భక్తిపరుడు ఒక్కడు లేడు అన్న సంగతి మనకి బైబిలే మనకు చెప్తూ ఉంది. మంచి ఎక్కువగా ప్రపంచంలో ఉందా అంటే మంచి లేదు, దాని స్థానంలో చెడే ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అలాగే దేవుని కొరకు బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే చాలా తక్కువ మంది అన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, అసలు దేవుని కొరకు బ్రతికేవారు ఎవరున్నారు? అసలు దేవుని కొరకు త్యాగాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే లేదు. దేవుని కొరకు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేదు. అంతా మన సొంత ఆలోచనలే. మన యొక్క మనస్సు ఎలా ఉంటుందని అంటే మంచి వైపు వెళ్ళదు, ఎప్పుడు కూడా చెడ్డ వైపే అది వెళ్తుందన్న సంగతి మనకు తెలుసు. నిజానికి దేవుడు ఉన్నాడు, ఆయన్ని ప్రేమించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు ఏదైనా చేయాలన్న ఆలోచన క్రైస్తవుల్లో కూడా ఇలాంటిది కనిపిస్తుంది అంటే అది చాలా తక్కువ శాతం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా సమాజంలో ఇలాంటి వాళ్ళే కనిపిస్తున్నారన్న సంగతి మనకు బాగా తెలుసు. కారణం ఏంటంటే మంచి తక్కువైంది, చెడు ఎక్కువ అవుతుంది. అంటే ప్రపంచాన్ని ఎప్పుడు కూడా మనం ఈ కోణంలోనే మనం చూస్తుంటామే తప్ప దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు త్యాగాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్న సంగతిని మనం చాలా తక్కువగా వాళ్ళని అంచనా చేస్తుంటాం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకు తెలుసు దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటి కార్యక్రమం. నిజంగా దేవుని కొరకు బ్రతికేటటువంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉంటున్నారన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే త్యాగాలు చేసేటటువంటి వాళ్ళు లేరా అంటే త్యాగాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలిసిన ప్రపంచం కొంతే. ఎంత అంటే ఇదిగో నెల్లూరు, లేకపోతే ప్రకాశం జిల్లా, లేకపోతే ఇటు పక్క చిత్తూరు, ఇటు వరకే మనకు తెలుసు. ప్రపంచం అంతా ఎతికేసి ఇంకెవరు లేరండి దేవుని కొరకు బ్రతికే వాళ్ళు, దేవుని కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరని అనలేము కూడా. ఎందుకంటే మనం ప్రపంచాన్ని ఎప్పుడు కూడా జల్లిడు పట్టలేదు. దేవుని కొరకు పరితపించేటటువంటి వాళ్ళు ఉన్నారా అని అంటే ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. దేవుని సన్నిధి కొరకు నిజంగా ఎక్కువ కిలోమీటర్ల నుంచి కూడా మన మధ్యకు వస్తున్నటువంటి సోదరులు మనకు తెలుసు. చెన్నై గారు మధ్యలో ఎన్నో చర్చిలు దాటి వాళ్ళు ఎంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? అక్కడే ఆగిపోవచ్చు కదా, ఒక ఫోన్ కొట్టి అక్కడే ఆగిపోవచ్చు. బట్ ఎందుకు అంత దూరం నుంచి వస్తున్నారు అంటే దేవుని కొరకు బ్రతికే వాళ్ళు, దేవుని కొరకు ఆలోచన చేసేవాళ్ళు, దేవుని కొరకు త్యాగాలు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా,
సమాజం నిజంగా ఎలా ఆలోచన చేస్తుందంటే, ఒకప్పుడు యూదుల ఆలోచనలు కూడా ఇంచుమించుగా సమాజంలో మంచే లేదు, అసలు ఎక్కువ చెడే జరుగుతూ ఉంది, ఏ ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా కూడా అక్కడ మంచి ఏమీ కనబడట్లేదు మనకి అనేటటువంటి ఆలోచనలోనే ఒకప్పుడు యూదులు కూడా బతికారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూదులు ఎలా బతికారు అలాగా అని అంటే, ఒక యూదులు మాత్రమే కాదు, ఈనాడు క్రైస్తవ సమాజం కూడా మంచికి ఈరోజు ఏం లేదంటున్నారు, అది మంచికి ఈరోజు స్థానం లేదండి. కాబట్టి మనం ఏం చేయాలి, అందరిలాగే మనం కూడా లంచాలు తీసుకోవాలి, అందరిలాగే మనం కూడా ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మనం మంచి చేస్తే మనకి ఏం ఎదురవుతుంది, చెడే ఎదురవుతుంది. కాబట్టి మనం కూడా చెడు చేస్తూనే వెళ్ళిపోదాం అన్న ఆలోచనలోనే మనం నిండిపోతున్నాం ప్రేమటువంటి వాళ్ళు. అంటే ఒకనాడు యూదులు మొదటి శతాబ్దపు కాలంలో కూడా యూదుల యొక్క ఆలోచన కూడా ఎలాగనే ఉంటుందన్న సంగతికి ఒక ఉదాహరణగా దేవుడు ఒక మంచి వాక్యాన్ని మన కొరకు రాయించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నన్ను వెంబడించు అని అతనితో చెప్పాను. యేసు ప్రభుల వారు అంటే గలిలయకు వెళుతూ ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పు చూడంగానే ఫిలిప్పును నాతో వచ్చేకూడదా అన్నాడు, అంతే. నిజంగా ఆ రోజు యేసు ప్రభుల వారు పిలవగానే వచ్చేసే వాళ్ళ మనుషులు అంటే, అవును వచ్చేసేటటువంటి వాళ్ళే. పేతురు అంద్రేయ కూడా వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని చేపలు పట్టు జాలలుగా చేస్తాను అనగానే ఉన్న వలలు వదిలేశాట. అదే సారీ, మనుషులు పట్టు జాలలుగా చేస్తానని చెప్పినప్పుడు ఆ ఒక్క మాటకే వాళ్ళు ఏం చేసినారని అంటే, పడిన చేపలన్నింటినీ కూడా వదిలేశారు, వలలను వదిలేశారు, నాన్నను వదిలేసినారు, వెంటనే ఆయనతోటే వెళ్ళిపోయినారు. ఒక్క మాటకి ఇది ఎలా సాధ్యమవుతుంది అసలు? మనం కూడా చర్చికి పోదామని ఎవరన్నా పిలవండి, వస్తాడా? అస్సలు రాడు. ఎందుకంటే ఆడికి మన మీద కూడా నమ్మకం ఉండదు, కాబట్టి ఎవడు మనతో రాడు. కానీ ఇక్కడ యేసుప్రభుల వారు చెప్పగానే వచ్చేస్తున్నాడు. అలా వచ్చేసినటువంటి వ్యక్తి ఫిలిప్పు. కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. అంటే పేతురు ఆంద్రేయ కూడా ఫిలిప్పుకు తెలుసా, ఒకే ఊర్లు వాళ్ళు. ఫిలిప్పు నతానీయులను కనుగొని, ఫిలిప్ అనేటటువంటి ఆయన నతానీయులు అనేటటువంటి ఆయన్ని కనుగొని ధర్మశాస్త్రములో అదిగో అంటే నతానీయుల దగ్గరికి వెళ్ళి, అంటే ఫిలిప్ అప్పటికి యేసుప్రభుల వారితో ఉన్నాడు. నతానీయేలు అనేటటువంటి అతను ఎక్కడో దూరంగా కనిపించాడు. ఇప్పుడు ఫిలిప్ అనే ఆయన నతానీయేలు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను, అదిగో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొంటిమి అన్నారు. అంటే ఇప్పుడు నతానీయేలు ధర్మశాస్త్రానికి సంబంధించి బాగా ప్రవీణుడిగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ఫిలిప్ అంటే. ఫిలిప్పు నతానీయేలు ధర్మశాస్త్రంలో వీళ్ళు కొంచెం పట్టున్నటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. ఇదిగో ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి అయితే మాట్లాడారో ఆయనను మేము కనుగొన్నాం. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అదిగో అంటే భూలోక సంబంధిగా యేసు ప్రభుల వారి యొక్క తండ్రి ఎవరు అని అంటే ఆయన యేసేపు. మనకు తెలుసు కదా, యేసేపు మరియమ్మ అనేటటువంటి వాళ్ళు. అంటే భూలోక సంబంధించి భౌతికంగా తండ్రి పేరు యేసు ప్రభుల వారు, తండ్రి పేరు యేసేపు అనేటటువంటి ఆయన పేరు మనకు తెలుసు. ఇక్కడ ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను. అంటే నతానీయేలుతో చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఎవరిని గురించి అయితే రాయబడిందో, మోషే ప్రవక్తలు ఎవరిని గురించి అయితే రాశారో ఆయన్ని మేము కనుగొన్నాము. ఆయన ఎవరో కాదు, యేసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానీయేలు నజరేతులో నుండి, అది ఇప్పుడు నజరేతులో నుండి అన్నాడు. నజరేతులో నుండి అనగానే ఇప్పుడు యేసు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. అతనిని అడుగగా నజరేతులో నుంచి మంచిది ఏదైనా అంటే నజరేతులో ఏముంది? ఫుల్ గా చెడుతో నిండిపోయి ఉంది. నజరేతు చెడుతో నిండిపోయి ఉంది. ఒక నజరేతు మాత్రమే కాదు, లోకంలో ఎక్కడ చూసినా కూడా ఏముందని అంటే చెడు అనేటటువంటిది కమ్మేసి ఉంది. ఒకనాడు యూదులు కూడా ఎలాగనే ఆలోచన చేశారా అంటే, అవును, ముఖ్యంగా నజరేతు అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడాడు కాబట్టి నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా?
అంటే నజరేతు కంప్లీట్ గా ఏమైపోయిందంటే చెడుతో నిండిపోయింది. నువ్వు కావాలంటే చూసుకో, నజరేతులో నుంచి మంచిది ఏది రాదు. కానీ ఫిలిప్పు నువ్వేం చెప్తున్నావు అంటే నజరేతులో నుండి యేసు ప్రభుల వారు వచ్చారని చెప్తున్నావు. ఆ యేసు ఎవరు అని అంటే మోషేయు ప్రవక్తలు ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాసినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు నజరేతులో నుండి వచ్చాడని నువ్వు చెప్తున్నావు. ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి ఆలోచన చేయి. నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా? మంచిది ఏది రాదు. అంటే నజరేతు ఫుల్గా దేంతో నిండిపోయి ఉంది అని అంటే చెడుతో నిండిపోయి ఉంది. చెడ్డ దాంట్లో నుంచి మంచిది ఎలా వస్తుంది, చెడ్డ దాంట్లో నుంచి మంచిది ఎలా వస్తుంది అనేది నతానియేలు యొక్క వాదన. సో మనకు తెలుసు, ఒకవేళ మెస్సీ అనేటటువంటి ఆయన రావాలని అంటే ఆయన ఎక్కడి నుంచి రావాలి? యోదయ బెత్లెహేము నువ్వు ఎంత మాత్రము అల్పమైనవి దాని కాదు అని మీకా గారు ప్రవచించారు. కాబట్టి మంచిది ఏదైనా రావాలని అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? నజరేతు కాదు, బెత్లెహేములో నుంచి రావాలి. అంటే నిజానికి ఇక్కడ యేసు ప్రభుల వారు పుట్టిందేమో యోదయ బెత్లెహేంలో, కానీ పెరిగింది నజరేతుకు. ఎందుకు అక్కడ పెరగడానికి ఆయన వెళ్ళాడు అని అంటే మనకు తెలుసు, యేసేపు మరియమ్మల ఊరు నజరేతు, కానీ పుట్టింది మాత్రం బెత్లెహేం. సో ఇక్కడ బెత్లెహేంలో నుంచి ఏదైనా మంచిది రావచ్చేమో కానీ, ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించారు, బట్ నజరేతులో నుంచి అయితే ఏది మంచిది రాదు అనేటటువంటి. ఎందుకంటే నజరేత్ అనేటటువంటి ఊరు మంచిది రావడానికి వీలు లేనటువంటి ఊరు. అంటే అనేకుల హృదయాలలో అలాంటిది నిండిపోయి ఉంది. మనకు తెలుసు కదా, నెల్లూరులో కూడా కొన్ని వీధుల పేర్లు చెప్తేనే భయపడిపోతా. అమ్మో అక్కడ వాళ్ళ అంటారు, అమ్మో అలాంటి వాళ్ళ అని అంటారు. అంటే భయాన్ని వ్యక్తపరుస్తారు. దానికి కారణం ఏంటంటే అక్కడ మంచి అనేటటువంటిది లేదు, ఉండదు అనేటటువంటిది. మంచిది రాదని నిశ్చయించారు, అలా నిర్ణయించుకున్నారు. కానీ నజరేతులో మంచిది లేదు. అది కేవలం చెడిపోయినటువంటి ప్రాంతం, చెడుతో నిండినటువంటిది. కానీ మనకు తెలిసి ఇక్కడ యేసు ప్రభుల వారు పుట్టిందేమో బెత్లెహేమో, కానీ పెరిగింది మాత్రం ఎక్కడ? నజరేతులో పెరిగాడు అన్న సంగతి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, అంటే ఇక్కడ కూడా ఒకసారి మనం 7వ అధ్యాయంలోకి వెళ్ళి 52వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 52వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, వారు నీవును గలిలయుడువా విచారించి చూడము గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళేది. అంటే గలిలీలో విచారించి చూడు, గలిలీలో ఏ ప్రవక్త పుట్టడు. 41వ వచనం చూడండి. సమాజ జన సమూహం కొందరు ఈయన క్రీస్తే అనేది నిజంగా ఈయనకి సరే రైట్ చదవండి. 41 రైట్. మరికొందరు ఈయన క్రీస్తే అనేది మరికొందరు ఏమి క్రీస్తు గలిలీలో నుండి వచ్చినా క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని దావీదు ఉండిన బెత్లెహేము అను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనేది. గలిలీలో రాదయ్యా మంచిది. ప్రవక్త అనేటటువంటి వాడు గలిలీ నుంచి రాడు. ఎక్కడి నుంచి రావాలి? వస్తే బెత్లెహేము నుండి రావాలి. ప్రవక్తలు కూడా అలాగే కదా ప్రవచనం చేసింది. ప్రవక్తలు కూడా అలాగనే ప్రవచనం చేశారు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచిస్తే మనకు తెలుసు, ఈ ప్రవచనాన్ని గురించి అందరూ ఎలాగని అనుకుంటున్నారని అంటే, నజరేతుని గురించి కూడా యూదుల యొక్క ఆలోచన ఎలాగుందని అంటే అది చెడ్డది, అక్కడి నుంచి ఏది మంచిది రాదు. ఫిలిప్ అంటున్నాడు, ఇదిగో మంచిది కూడా రావచ్చేమో కదా, మీరు అనుకుంటున్నట్టుగా చెడ్డది అనేటటువంటి దాంట్లో నుంచి మంచిది అనేటటువంటిది కూడా కొన్నిసార్లు రావచ్చు కదా. సరే, దేనికైనా ఒకసారి నువ్వు మంచిది ఏది రాదని నజరేతు గురించి మాట్లాడుతున్నావు, ఒకసారి వచ్చి చూస్తే కదా నీకు తెలుస్తుంది అది మంచిదో కాదు. నీ అంచనా ప్రకారం మంచిది ఏది రాదు అని ఒకవేళ అనుకుంటే, మనకు తెలుసు కదా మన యొక్క స్వభావం ఎలా ఉంటుందని అంటే, మనం తినక ముందు దాన్ని రుచిని అంచనా వేసేస్తాము. సహవాసం చేయకుండానే ఆడు చెడ్డవాడని మనం మాట్లాడేస్తాం. కానీ తింటేనే కదా రుచి ఏంటి అనేటటువంటిది తెలుస్తుంది. సహవాసం చేస్తేనే కదా ఏది చెడ్డది ఏది మంచిది అనేటటువంటి తెలుస్తుంది. నతానియేలుతో అదే చెప్తున్నాడు ఫిలిప్ గారు. మంచిది ఏది రాదని ఎలా చెప్తా?
మంచి వాళ్ళు లేరు అనేటటువంటి మాటను ఒకవేళ నువ్వు నిజమే అనుకుంటే, మంచిది రాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఒక్కసారి వచ్చి నువ్వు టెస్ట్ చేయి అన్నాడు. టెస్ట్ చేయి అంటే పరీక్ష చేయి. అందుకని నతానియేలు డిసైడ్ అయినాడు, సరే ఇతని మాటను బట్టి నేను ఎలాగైనా మెస్సియాను పరీక్ష చేస్తాను, లేకపోతే అతను చెప్పిన దాన్ని బట్టి మంచిది ఏదైనా వస్తుందా అని అనుకుని ఆయనతో మాట్లాడడానికి అక్కడ ముందుకు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. మంచిది ఏదైనా నజరేతులో నుండి మంచిది వస్తుందా, వచ్చి చూడు అని అన్నాడు. ఆ తర్వాత చూడండి ఒకసారి, వచ్చి చూడుము అని పిలుపు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, అంటే వీళ్ళిద్దరు వస్తున్నారు. ఇప్పుడు నతానియేలు అనేటటువంటి ఆయన తన యొద్దకు రావడం చూసి యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని, ఇతని యందు ఏ కపటము లేదు అని అతని గురించి చెప్పాను. చూసారా, అంటే నతానియేలు గురించి యేసు ప్రభుల వారే ఒక అంచనా చేసి ఒక మాటను చెప్పేస్తున్నాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటం, అంటే నిజమైనటువంటి ఇశ్రాయేలీలో ఏముండదు అని అంటే కపటం ఉండదు అని చెబుతూ, ఏ కపటము లేదు అని అతన్ని గూర్చి చెప్పాను. నన్ను నువ్వు ఎలాగెరుగుదువని, అదిగో నేనే ఇంత ముందు నీతో పరిచయం లేదే, నీ శిష్యుని కూడా నేను కాదే, అయినా కూడా నన్ను గురించి నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని ఆయన అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. నతానియేలు బోధకుడా అన్నాడు. చూసారా, అప్పుడు అంటే ఈ మాటలు అంటే తన హృదయంలో ఉన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి సంకేతాన్ని యేసు ప్రభువు వారు నతానియేలుకు చెప్పడాన్ని బట్టి ఇప్పుడు నతానియేలు యొక్క హృదయం నిజంగానే వచ్చి పరీక్ష చేసిన తర్వాతనే నజరేతులో నుండి ఏమొస్తుంది, మంచిది వస్తుంది అన్న సంగతిని ఫిలిప్పు గారి యొక్క మాటల్లో నుంచి బయటపెట్టినట్టుగా మనకు అర్థం. అందుకని చెప్తున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు. ఏం చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడవు అన్నాడు. నీవు దేవుని కుమారుడవు. ఈ పదాన్ని ఎవరు మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే పేతురు గారు. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు కొందరు ఏలియా, కొందరు ఎర్మియా, లేకపోతే ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు. అంటే సరే మీరైతే ఏమనుకుంటున్నారు అన్నప్పుడు నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినటువంటి మాట నిజంగా పేతురు గారి మాటలే అయినప్పటికీ, కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి నతానియేలు కూడా ఏం చెప్తున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. అంటే నేనేదో నిన్ను అక్కడ చూసినా అని చెప్పినందువల్ల ఇలా చెప్తున్నావా అని అంటే కాదు. అంటే నతానియేలు తన అభిప్రాయాన్ని ఏం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. ఎందుకు, ఆల్రెడీ ఫిలిప్పు చెప్పాడు, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి అయితే మాట్లాడారో ఆయన్ను మేము కనుగొన్నాము, నువ్వు వచ్చి చూడు అని అంటే అప్పటి వరకు నతానియేలు యొక్క మనస్సు ఎలాగుందంటే అంతా చెడిపోయినటువంటి లోకమే. కాబట్టి నజరేతులో నుంచి మంచిదేది రాదు, అది కూడా చెడిపోయినటువంటిదే. మంచిది ఏదైనా వస్తుందా అని అంటే రాదు. అలా కాదు, ఫిలిప్పు అన్నాడు, ప్రవక్తలు ఎవరిని గురించి మాట్లాడారు, ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ఎవరిని గురించి మాట్లాడారు, ఆయనను మేము కనుగొన్నామనేటటువంటి మాట మనకు తెలుసు కదా. ధర్మశాస్త్రంలో యేసు ప్రభువు వారిని గురించి మాట్లాడారా? ఒకసారి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 44 24 44 అంతటా ఆయన
అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలో కీర్తనలలో నన్ను గురించి రాయబడినవన్నీ అదిగో నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు అంటే ఇప్పుడు యేసుప్రభువు వారే స్వయంగా చెప్తున్నటువంటి ధర్మశాస్త్రంలో అంటే మోషే ధర్మశాస్త్రంలో నన్ను గురించి రాయబడినవన్నీ అన్న. అంటే ఇప్పుడు ఫిలిప్ ఏం చెప్తున్నాడంటే నతానియేలుకు, ఇదిగో ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి అయితే రాశారో, ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో, ద్వితీయోపదేశకాండంలో కూడా మనకు తెలుసు, నా వంటి ప్రవక్తను మీలో మీ సహోదరుల కొరకు పుట్టిస్తాననేటటువంటి దేవుని మాట యేసుప్రభుల వారిని గురించి. అంటే ఎంతమంది దేవునికి అంటే యేసుప్రభుల వారిని గురించి చేసేటువంటి వాగ్దానాలన్నీ కూడా యేసుప్రభుల వారితో నెరవేరుతున్నాయి. ఆయన్ను మేము గుర్తించాము, నువ్వు వచ్చి ఒక్కసారి ఆయనతో దాన్ని గ్రహించని చెప్పినటువంటి నతానియేలు కూడా యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి ఒక్కసారిగా బోధకుడా అన్న పిలుపు ఆయన నోటుకుండానే వచ్చింది. కాబట్టి నువ్వెవరివో కాదు, నువ్వు దేవుని కుమారుడివి అనేటటువంటి పదాన్ని అక్కడ వాడినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే చెడ్డది ఏదైనా లోకంలో ఉందని అంత చెడ్డవాళ్ళుగా అవ్వాల్సినటువంటి అవసరత లేదు. చెడ్డ దాంట్లో నుంచి కూడా మంచి వస్తుందా వస్తుంది. కాబట్టి ఇక్కడ నతానియేలు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు అని అంటే వచ్చి పరిశీలన చేసిన తర్వాతనే తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అందుకని అతనిలో ఏ కపటము అతనిలో లేదు అని యేసు చెప్పాడు. ఒక్క మాటలో నిజంగా నతానియేలులో మార్పు అనేటటువంటిది మొదలైంది అన్న సంగతి మనకు తెలుసు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికేటటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? న్యాయం అనేటటువంటిది ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది కాబట్టి న్యాయం 4 పాదాల మీద నడుస్తూ ఉంటుందన్న సమాజంలో సూక్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రేమటువంటి వాళ్ళ నిజంగా మనకు తెలుసు, దేవుని కొరకు ఆలోచించేటటువంటి మన బ్రతుకులు, దేవుని కొరకు ఒక చక్కటి నిర్ణయాలు తీసుకోవాలనుకునేటటువంటి మనలో కూడా అందరూ లేటుగానే కదా వస్తారు, నేను ముందుగా వెళ్ళి ఏం చేయాలి అని అనుకుంటే ఎప్పటికీ నువ్వు ముందుగా రాలేవు. ఎందుకంటే నీ ఆలోచనలో అందరూ ఎలా కనిపిస్తున్నారని అంటే లేటుగా వచ్చేటటువంటి వాళ్ళే కనిపిస్తారు. అందరూ ఎవరయ్యా దేవుని గురించి ఆలోచించే వాళ్ళు, అందరూ తమ గురించే కదా ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఎవరు కూడా ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఆలోచించిన దానివల్ల ప్రయోజనం ఏంటి అనేటటువంటి ఆలోచనతో ఏమైపోతున్నారని అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రేమటువంటి వాళ్ళు అంటే మందిరానికి రావడానికి ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి దూరం నుంచి వచ్చేటటువంటి వాళ్ళని ఏమన్నా మనం ఏదన్నా గమనించి ఇదిగో వారిలాగా మనమైనా కూడా మనం ముందుగా వెళ్ళిపోదామన్న ఆలోచన ఏమన్నా వస్తుందా అని అంటే అక్కడ కూడా అలాంటి ఆలోచన రాదు. ప్రేమటువంటి వాళ్ళ అంటే ప్రపంచంలో ఎంతో చెడ్డ కుటుంబాలలో నుండి మంచివారు రావట్లేదని అంటే ఇదిగో కుటుంబాలు చెడ్డవైనా పర్లేదు కానీ అందులో నుంచి ఎవరు వస్తున్నారని అంటే మంచి వాళ్ళు వస్తున్నారు, మంచి వాళ్ళు వస్తున్నారు. మంచి రావాలి అని అంటూ నిజంగా చాలా మంది మంచి దారిని కాకుండా చెడు దారిని నడిచేటటువంటి వాళ్ళు కూడా మన మధ్య లాకపోలేదు. మనకు తెలుసు అంటే ఎంతో మంది చర్చికి వచ్చే వాళ్ళే మనకు కనిపిస్తుంటారండి, కానీ అందులో ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అనేటటువంటి ఆలోచన. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరతే లేదు. ఎంతో మంది వాక్యాన్ని చదివేటటువంటి వాళ్ళు ఉన్నారా అని అంటే వాక్యాన్ని చదివేటటువంటి వాళ్ళు ఎక్కడ పెద్దగా కనబడలేదు. కాబట్టి ఇప్పుడు మనం కూడా వాక్యం చదవాల్సినటువంటి అవసరత లేనే లేదు. అంటే మన దృష్టికి రాలేదు కాబట్టి ఎవరు వాక్యాన్ని చదవట్లేదు, ఎవరు సరిగా ప్రార్థనలు చేయట్లేదు, ఎవరు దేవుని కొరకు బ్రతకట్లేదు అనేటటువంటి ఆలోచన మన దృష్టికి రావట్లేదు. కాబట్టి మనం ఎలా ఆలోచన చేస్తున్నామంటే మనం ఉన్నట్లుగానే ఆలోచన చేస్తున్నాం. ఎందుకు? మనం ఎప్పుడూ సమయానికి రాము, మనం ఎప్పుడూ ప్రార్థనలు చేయలేము, మనం ఎప్పుడూ దేవుని కొరకు త్యాగాలు కూడా చేసేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండదు. కాబట్టి మన దృష్టికి అలా చేసేటటువంటి వాళ్ళు రాలేదు కాబట్టి మనం కూడా ఎలా అనుకుంటామంటే ఇదిగో ఇలా బతికేటటువంటి వాళ్ళు ఎవరు లేరు అంటే ప్రపంచంలో అందరినీ మనం ఏమన్నా వడేసేసేసి ఇక జల్లిడి చేసేసి ఇక ఎవరు లేరు అని అన్న అలాంటి ఆలోచనలకు ఏమైనా వస్తున్నామంటే లేదు. మనకు తెలిసిన మన పరిధిలోనే మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి వారిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ ఎలా కనిపిస్తున్నారు అని అంటే ఇదిగో నువ్వు రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రావట్లేదు అన్న నిర్ణయానికి నువ్వు వచ్చేస్తూ ఉన్నావు. ఇంకా చెప్పాలంటే పిల్లలను కని పెంచేటటువంటి వారు మన మధ్య ఉన్నారు. ఎంతమంది పిల్లల్ని దేవుని కొరకు పెంచుతున్నారన్న ఆలోచన నీలోకి వచ్చినప్పుడు నీ పిల్లలను కూడా ఏం చేస్తామని అంటే వాళ్ళు పంపిస్తారా సండే స్కూల్కి?
లేదు. కాబట్టి నేను కూడా ఏం చేయను, పంపించను. అంత అవసరమే ఉంది. ఎవరండి ఈరోజు సంఘానికి తీసుకొచ్చి పిల్లకాయల్ని సండే స్కూల్కి, లేకపోతే స్కూల్ అయిపోయిన తర్వాత, ట్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళా వాక్యం చెప్పి వాడి దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి 1 గంట లేదా 1 అరగంట అయినా మీకు వాక్యం చెప్పండి, లేదా ఈరోజు సెలవు దినం అలాన్న వాక్యం అన్నా మా పిల్లవాడికి చెప్పండి అని ఎవరైనా తీసుకొచ్చిన దాఖలాలు ఏమైనా ఉంటాయంటే లేదు. అంటే అందరిని చూసినప్పుడు మన మనసు కూడా ఎలా అనిపిస్తుంది అని అంటే అందరూ బతకట్లేదు కాబట్టి మనం కూడా బతకవలసిన అవసరత లేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి మనం వచ్చేస్తూ ఉన్నాం. అందరూ ముందుగా రావట్లేదు అంటే ముందుగా వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకోలేము మనం. ఎందుకంటే మనం ఎలాగూ లేటుగా వస్తున్నాం కాబట్టి లేటుగా వచ్చే వాళ్ళే మనకి మార్గదర్శకులుగా కనిపిస్తూ ఉంటారు. ముందుగా వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా మనం మార్గదర్శకంగా మనం పెట్టుకోము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కొరకు బ్రతికేటటువంటి వాళ్ళు అస్సలు లేరు. కాబట్టి నేను కూడా బతకాల్సినటువంటి అవసరత లేదు. దేవుని కొరకు త్యాగాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను కూడా త్యాగాలు చేసే అవసరత నాకు లేదు. ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరండి నీతిగా బతికేది? ఎవరండి మంచిగా బతికేది? ఎవరండి మంచిగా బతికేది అని ఏమన్నా ఆలోచన చేసి ఏం చేస్తున్నావు అని అంటే ఆ బతికే బతుకు కూడా మనం ఎలా తీర్చిదిద్దుకున్నామంటే ఒక చెడుగానే తీర్చిదిద్దుకున్నాం. అందుకని మంచిది ఏదైనా రాగలదా అని నతానియేలు అడిగినప్పుడు ఒకసారి వచ్చి చూడు. నువ్వు ముందుగా వచ్చి ఒకసారి పరిశీలన చేయి. ఎంతమందికి ముందుగా వస్తున్నారన్న సంగతి నీకు తెలుస్తుంది. నువ్వే రావడం లేటుగా వచ్చినప్పుడు ముందుగా వచ్చేది ఎవడు రాడు. వీళ్ళందరూ లేటుగా వచ్చిన వాళ్ళని, లేటుగా వచ్చి నువ్వు కూడా వీళ్ళందరినీ చూసి ఏమనుకుంటావు తెలుసా? అందరిని అలాగే ఒక 5 నిమిషాలన నాకు ముందు వచ్చినటువంటి వాళ్ళే అనుకుంటావే తప్ప సమయానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళన్న ఆలోచన మనకి రాదు. ఎందుకు? మన మనసులో ఆల్రెడీ ఫిక్స్ చేసుకోం. బైబిల్ అందరూ చదువుతారా? ఊరికే షో చేస్తారు అంతే. ఎందుకు? మనం చేసేది కూడా షో కదా. అలానే ఆలోచన చేస్తూ ఉంటాం ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే దేవుని కొరకు బ్రతికేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పౌలు గారు తిమోతిని ఉద్దేశించి ఒక మాట రాస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. తిమోతి నువ్వు ఏం చేయాలంటే నీ యవనుడు కాబట్టి నువ్వు యవనేచ్ఛల నుండి ఏమైపోవాలి? పారిపో. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా అది ఏం చేయాలంట? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా అన్నాడా? ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అన్నాడు. అంటే నువ్వు ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేసేటటువంటి వారితో ఏం చేయమన్నాడు? నువ్వు దేవునికి ప్రార్థన చేసేటటువంటి వారితో ఏం చేయమన్నాడు? నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అన్నాడు. అంటే ప్రార్థించేటటువంటి వారితో నువ్వు ఏం కలిగి ఉండాలి అని అంటే ఇదిగో సహవాసాన్ని కలిగి ఉండాలి అన్నాడు. ప్రార్థించేటటువంటి వారితో. అదేనా? మళ్ళా చదవండి 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా. అది ప్రభువునకు ప్రార్థన చేసే వారితో కూడా నువ్వు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసే వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నీతిని సమాధానాన్ని వీటిని ఏం చేయమన్నాడు? వెంటాడుము అని అన్నాడు. అంటే ప్రేమటువంటి వాళ్ళరా, అంటే ఇక్కడ ప్రభువుకు ప్రార్థన చేసేటటువంటి వారితో నిజంగా నువ్వు వారితో కలిసి ఈ కార్యక్రమం చేయన్నాడు. వారితో కలిసి ఇలాంటి కార్యక్రమం చేయాలి. సహవాసం అనేటటువంటిది ప్రేమటువంటి వాళ్ళరా ఆధ్యాత్మికంగా మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అంత ఎత్తుకు తీసుకెళ్తుందన్న సంగతి మన జ్ఞాపకం. అందుకనే తిమోతికి చెప్తున్నాడు, నువ్వు యవనుడు కదా, నువ్వు ఒంటరి ప్రయత్నం ఏది చేయబోకు. ప్రభువునకు ప్రార్థన చేసే వారితో నీ సహవాసము ఉండాలి అన్నాడు. నీ సహవాసం ఎవరితో ఉండాలి? ప్రభువునకు ప్రార్థన చేసేటటువంటి వారి.
అంటే ప్రార్థన చేసేటటువంటి వారిలో ఇంకా ఏముంటాయని అంటే నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము అనేటటువంటివి. అంటే ఇది ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ గురించి మాట్లాడతాడు. ఈ గ్రూప్ ఎలాంటిదని అంటే ప్రభువుకు ప్రార్థన చేసేటటువంటి గుంపు. ఈ గుంపులో నువ్వు కూడా చేరావని అంటే ఇదిగో యవనేచ్ఛలు అనేటటువంటివి అవి దూరం అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఈ సహవాసంలో కానీ నువ్వు ఉంటే ఏమవుతానంటే వాటిని నువ్వు వెంటాడేటటువంటి పరిస్థితి నీ జీవితంలో నీకు ఎదురవుతుంది. అందుకనే మనకు తెలుసు కదా, ఇక్కడ సహవాసానికి పౌలు గారు తిమోతికి చెబుతూ చాలా అత్యధికమైనటువంటి ఆ క్రియను జరిగించానని అంటున్నాడు. అందుకనే మనకు తెలుసు కదా, మొదటి శతాబ్దం కాలంలో కూడా పేతురు గారి యొక్క మాటలు విన్నటువంటి 3,000 మంది ఆ రోజు యేసు ప్రభువును సిలువేసినటువంటి వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత వారిని గురించి కూడా దేవుడు ఇదే మాట రాయిస్తున్నాడు. ఒకసారి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ఆలోచించారు. వీరు అపోస్తలుల బోధ యందును అన్నాడు. అపోస్తలుల బోధ యందును సహవాసము అన్నాడు. ఇక్కడ కూడా ఏ పదం వాడుతున్నాడు? సహవాసము అన్నాడు. అంటే మన కార్యక్రమము ఎందులో ఉండాలని అంటే ప్రభువునకు ప్రార్థన చేసే వారితోనూ, ఇదిగో ఎవరైతే నూతనంగా తిరిగి జన్మించినటువంటి వారు ఒక సమూహంగా చేరారో ఆ సమూహంతో నువ్వు ఎలా ఉండాలని అంటున్నాడంటే సహవాసాన్ని కలిగి ఉండు అంటున్నాడు. సమూహం ఎవరా సమూహం అని అంటే లోక సంబంధమైనటువంటి సంఘాలు కాదు ప్రేమటువంటి వాళ్ళ. ఆటో వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది, లారీ డ్రైవర్లకి ఒక సంఘం ఉంటుంది, లాయర్లకి ఒక సంఘం ఉంటుంది, డాక్టర్లకు కూడా ఒక సంఘం ఉంటుంది. బట్ నీవు ఏ సంఘంతో కలిసి ఉండాలో తెలుసా? ఏ సంఘంతో నీ సహవాసం ఉండాలని చెప్తున్నాడు అని అంటే ఇదిగో తిరిగి జన్మించినటువంటి వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే అపోస్తలుల బోధ, సహవాసము అనేటటువంటిది. ఎలా ఉన్నారంటే ఆ సహవాసంతో వాళ్ళు ఎలా ఉన్నారు? ఎడతెగక అన్న పదం వాడతారు. ఎడతెగక ఉండిరి అంటే ప్రారంభపు మొదటి శతాబ్దంలో సంఘము సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఒక సంఘముగా సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆ సహవాసంలో ఎవరున్నారా ఇప్పుడేనంటే ఆ సహవాసంలో ప్రార్థన వీరులు ఉన్నారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సహవాసంలో దేవుని కొరకు త్యాగం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సహవాసంలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆ సహవాసంలో నీతిని కనపరిచేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సహవాసంలో విశ్వాసులు ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి సహవాసం నీకు అవసరమని చెప్తున్నాడు తిమోతికి పేతురు. అలాంటి సహవాసం కావాలి. అందుకని ఆ సహవాసంలోని వారు ఎలాగున్నారు? మొదటి శతాబ్దపు సహవాసం ఎలా ఉంది అని అంటే వాళ్ళు ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆత్మను కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. అందుకనే ఒకవేళ సహవాసం మనకు లేకపోతే మనం పొందినటువంటి రక్షణ ఏమైపోతుందని అంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. మనం పొందిన రక్షణ నిష్ప్రయోజనం అయిపోతుంది. సహవాసం లేకపోతే ఏమైపోతుందని అంటే సహవాసం లేకపోతే నిష్ప్రయోజనం ఆ రక్షణ ఏమైపోతుందని అంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. మనం కూడా చూడండి, ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళతోనే వాళ్ళు సరైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటారు. మనకు తెలుసు, మనకి హానకు బ్యాంక్ మేనేజరు, ఒకసారి ఆయన ఫోన్ కానీ మనం కదిలిస్తే అన్ని బ్యాంక్ మేనేజర్ నంబర్లే ఉంటాయి. అంటే తన యొక్క సహవాసం ఎవరితో కలసద్దని అంటే ఇదిగో తన రేంజ్ వాళ్ళతోనే కలసద్ది. ఒక లాయర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మీరు గమనించండి, వాళ్ళ ఫోన్లో ఎవరుంటారా ఎక్కువ శాతం వాళ్ళ గ్రూప్ ఏంటి అని అంటే లాయర్ల సహవాసం. ఒక ముఖ్యమంత్రి ఫోన్ నువ్వు డీల్ చేసి నువ్వు ఆలోచించగలిగితే ముఖ్యమంత్రుల నంబర్లే అందులో ఉంటాయి. అంటే నువ్వు ఏ రంగానికి చెందినటువంటి వాడు ఆ రంగానికి సంబంధించినటువంటి వారితోనే నీ సహవాసం అనేటటువంటిది నిలుస్తుంది, కలుస్తుంది, నిన్ను కలుపుతుంది. ఒక టీచర్ని మీరు గమనించండి, ఆ టీచర్ ఫోన్లో కూడా ఎవరుంటారా అంటే ఎక్కువ మంది ఎవరుంటారు? టీచర్లే ఉంటారు. ఒక డాక్టర్ల సహవాసం.
అంటే వారికి సంబంధించినటువంటి వారితోనే సహవాసం అనేటటువంటిది వారికి ఉంటుందా అని అంటే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, దేవునితో సంబంధం ఉన్నటువంటి మనకు దేవుని పిల్లలతో సహవాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఏదో ఒకసారి మీ ఫోన్ చూసుకొని మీ ఇందులో ఎవరి నెంబర్లు ఎక్కువగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. లోక సంబంధుల నెంబర్లు ఎక్కువగా ఉన్నాయా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సహోదరుడి నెంబర్ నీ దగ్గర ఉంది. ఏదో గ్రూప్లో యాడ్ చేశాను కాబట్టి అందులో గ్రూప్లో ఎవడున్నాడో కూడా తెలియదు. మీకు తెలుసా? మీకు ఆ గ్రూప్లో ఇన్ఫో అని ఒక ఇది ఉంటుంది, దాన్ని కొట్టి చూడండి. ఎవరో నెంబర్ ఉంటుందే తప్ప ఆ నెంబర్కి సంబంధించిన వ్యక్తి పేరు అందులో ఉండదు. కారణం ఏంటి? మనకు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఇక్కడికి వస్తే వందనాలు మాత్రం పెడతాం లేదా? అంతే. ఎప్పుడో ఆదివారం కలుస్తావు, అది కూడా బుధవారం వీలుంటే వస్తావు, లేకపోతే నీ సహవాసం ఏమైపోతుందని అంటే దూరం అయిపోతుంది. మరి దూరం అయిపోయేటటువంటి సహవాసాన్ని కలిగి ఉండమని దేవుడు చెప్తున్నది కాదు కదా. అందుకనే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు మన యొక్క మొబైల్లో ఉంటాయని అంటే లేదు, ఏదో గ్రూప్లో ఉంది కాబట్టి నేను కూడా ఒకటి గ్రూప్లో పోస్ట్ చేస్తే అందరూ చూసుకుంటారనేటటువంటి విషయమే మనకు కనిపిస్తుంది తప్ప ఆ గ్రూప్లో పలానా వ్యక్తి ఉన్నాడా అన్న సంగతిని గురించి కూడా మనం ఎప్పుడూ ఆలోచించేం ప్రేమటువంటి వాళ్ళం. మనం సహవాసంలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తున్నామని అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో వందనాలు పెట్టేసి సరిపెట్టేసుకుంటాం. వందనాలు చెప్పామంటే చెప్పేశాం వందనాలు. చాలా మంది అంటారు, అన్న మేము చర్చికి రాకపోయినా కూడా మేము అందరం ఆన్లైన్లో ఏమంటాం? సహవాసాన్ని కలిగి. ఆన్లైన్లో సహవాసాన్ని కలిగి ఉంటావా? ఆన్లైన్లో ఒకవేళ సహవాసాన్ని కలిగి ఉంటే నీకు అవసరతకు ఆన్లైన్లో ఉన్నవాడు ఉపయోగపడతాడా? ఆన్లైన్లో ఎక్కడో ఉన్నవాడు ఆన్లైన్లోకి వచ్చేస్తాడేమో కానీ, ఉదాహరణకి ఎక్కడో గుంటూరులో ఉన్నవాడు నీకు ఆన్లైన్లోకి వచ్చేస్తాడు. నీకు ఇక్కడ అవసరత ఏర్పడినప్పుడు గుంటూరు వాడు ఇక్కడికి వచ్చేసేటప్పుడు పుణ్యకాలం కాస్త ఏమైపోతుంది. అందుకని నీ కంటి ముందున్నటువంటి సహోదరుడికి నువ్వు ఏం చేయాలని అంటే వాడితో నువ్వు సహవాసాన్ని కలిగి ఉండాలి. సహవాసాన్ని ఆన్లైన్లో ఉన్నది కూడా సహవాసమే నువ్వు అనుకుంటావు. ఎంతవరకు ఆ సహవాసం నీ అవసరతలను తీరుస్తుంది చెప్పండి? ఎంతవరకు తీరుస్తుంది? సంఘం వెలుపలి వారితో నువ్వు సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఎందుకు? వారి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. సంఘంలో సహవాసం అనేటటువంటిది కలిగి ఉండాలి. ఎలాగనంటే అలా ఉంటేనే ఆత్మీయంగా మనం ఏం చేయగలుగుతామని అంటే ఎదుగగలుగుతాం ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ఇక్కడ దేవుడు రాయిస్తూ ఇదిగో వినినటువంటి వాక్యం నిన్ను ఎలా నిష్ప్రయోజనం నీకు అవుతుందని చెబుతూ ఆయన చెప్పినటువంటి మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అది ఏం చేయలేదంట? కలిసి ఉండలేదు. ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు విన్నటువంటి వాక్యం ఎందుకు నీకు నిష్ప్రయోజనం అవుతుందో నీకు అర్థమవుతుందా? వినిన వారితో నువ్వు ఎలా ఉండట్లేదు? కలిసి ఉండటం లేదు. వినిన వారితో కలిసి ఉండలేనటువంటి నువ్వు వినని వారితో ఎలా ఉంటావు కలిసి? వినిన వారితోనే కలిసి ఉండట్లేదు. కాబట్టి నీ విన్నటువంటి వాక్యం ఏమైపోతా నేను నిష్ప్రయోజనకునిగా చేస్తున్నాను. మనకు తెలుసు కదా, మొదటి వచనంలో ఆయన రాస్తూ 4వ అధ్యాయం మొదటి వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. మనకు తెలుసు ఈ పదం రాసింది ఇశ్రాయేలుకు కనాను దేశం అనేటటువంటి దానికి చేరాలి, దానికి చేరస్తానని చెప్పినటువంటి మాట. కనాను దేశానికి చేరుస్తాను. ఎక్కడో మనం ఐగుప్తు దేశంలో బానిసత్వం బ్రతుకులు పలికినటువంటి మీరు ఇదిగో పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి తీసుకెళ్తానని చెప్పినటువంటి మాటతో ఎవరితోనైతే చెప్పారో ఆ వినినటువంటి వారితో మిగిలినటువంటి వారు ఏం చేయలేదంట? కలిసి ఉండలేదు.
కలిసి ఉండలేదు కాబట్టి వినిన వాక్యము, ఆ రోజు వినినటువంటి వాగ్దానం వారికి ఏమైపోయింది అని అంటే నిష్ప్రయోజనమైపోయింది. కాబట్టి విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనటువంటి వారుగా ఏమైపోతున్నామని అంటే ఇదిగో తర్వాత కాలాల్లో తయారైపోతున్నాం. ఎలాగంటే వినిన వారితో మనము కలిసి ఉండలేదు. ఎందుకు? వాళ్ళ మీటింగ్ నేనేంది వచ్చేది, వాళ్ళు పెట్టే భోజనం నేనేంది తినేది, మీటింగ్ వాళ్ళదైనప్పుడు నేను వచ్చి ఆడ కూర్చునేది ఏంది? ఎందుకు? వినిన వారితో నువ్వు కూడా ఏమైపోతావు అంటే కలిసి ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆన్లైన్లో అయితే సహవాసాన్ని కలిగి ఉంటావు, కానీ ఆన్లైన్లో ఉన్నవాడు అవసరానికి నీ దగ్గరకు వస్తాడా? రాడు. ఎక్కడ బ్రదర్, నాది చాలా దూరం కదా అన్నాడు. అంటే కళ్ళ ముందున్నటువంటి నీ సహోదరుడు నీ దగ్గరకు సమయానికి రాగలుగుతాడు. సహవాసం ఉంటేనే సరిచేయబడతాం. ప్రేమటువంటి వాళ్ళు క్రీస్తులో సహవాసం కలిగినటువంటి శిష్యులను మీరు గమనిస్తే, యేసు ప్రభుల వారితో పాటు తిరిగినటువంటి శిష్యులు చూడండి ఎంత చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. కలిసి ఉంటే వాక్యంలో మనం ఏం చేస్తామని అంటే ఎదుగుతాం. ప్రేమటువంటి వాళ్ళరా, కలిసి ఉంటే ముందుగా మనలో విశ్వాసం అనేటటువంటిది పెరుగుతుంది. కలిసి ఉంటే మనలో విశ్వాసం పెరుగుతుంది. కలిసి ఉంటే మనలో ప్రేమ పెరుగుతుంది. కలిసి ఉంటే మనం అన్ని రంగాలు ఏమవుతామని అంటే అభివృద్ధిని సాధిస్తాం. ఎవడైనా తప్పుతావు కొడుతున్నాడంటే వెంటనే మరొకడు వాడిని హెచ్చరించే అవకాశం ఉంటుందా లేదా? కలిసి ఉంటేనే చెప్పి కలిసి ఉంటే మనకు తెలుసు కదా, కలిసి ఉంటే ఎంత ప్రయోజనకరమో అన్న సంగతిని గురించి మనం చిన్నప్పుడే కూడా పాఠాలు నేర్చుకున్నాం. కలిసి ఉంటే కలదు సుఖము, విడివిడిగా ఉంటే ఐకమత్యమే మహాబలం, ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం నీతి కథల ద్వారా. కలిసి ఉంటే ఎంత ప్రయోజనకరం అన్న సంగతిని గురించి మనం మాట్లాడుకున్నాం. అందుకని నాలుగు ఆవులు ఏం చేశాయంట, 4 ఒక్కటిగా వెళ్ళి వస్తున్నాయి. కాబట్టి ఆ 4 మీద సింహం దాడి చేసినప్పుడల్లా 4 ఒక్కసారిగా సింహాన్ని ఎదిరించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు సింహం ఒక ప్లాన్ వేసింది, ఇలా కాదు వీటిని విడగొడితేనే మన పని సులువు అవుతుందని అనుకున్నాను. కాబట్టి విడగొట్టే ప్రయత్నం చేసింది, విడిపోయారు ఒక్కొక్క దానిగా, అది తినేస్తూ వచ్చేసింది. దీన్ని బట్టి మనకి ఆవుల కథల రూపంలో చిన్నప్పుడే మనకు చాలా బాల్యంగా ఉన్నప్పుడే ఇలాంటి కథలు బాగా విన్నాం. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ప్రతి దాన్ని మనం ఏం చేసామని అంటే మన జీవితంలో వాటిని తెచ్చుకోకుండా, ఆలోచించకుండా ఇదిగో దూరం అయిపోతున్నాయి. ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు అనేటటువంటి వ్యవస్థ అనేటటువంటి దాంట్లో నుంచి ఏమైపోయినారని అంటే దూరం అయిపోయినారు. ప్రేమటువంటి వాళ్ళ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి హెచ్చరికలు, అమ్మో నేను సిగరెట్ తాగితే బాబాయ్ చూస్తే ఇంకేమన్నా ఉందా అనేటటువంటి ఆలోచన, నేను పలానా సినిమాకి వెళ్తే ఇంకా ఏం చిన్నాన్న చూస్తే ఇంకేమన్నా ఉందా, ఇలాంటి భయం అనేటటువంటిది ఆ పిల్లల్లో కలుగుతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు దూరం అయిపోతున్నారో, వాడు దూరం అయ్యాడు కాబట్టి మనం ఎందుకని పట్టించుకోవాలి. అందుకనే ఇక్కడ వినిన వారితో ఏం చేసి ఉండలేదయ్యా వీళ్ళంటే కలిసి ఉండలేదు. వినిన వారితో ఎప్పుడు కూడా కలిసి సహవాసం చేయడం అనేటటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలను మనం ఆలోచించాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలను ఆయనను అందరూ స్వార్థకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఎవడు అని యెషయా చెప్తున్నాడు కదా. ఎవరు నమ్మిన అనేది చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను కింద ఉంది. ఎవడు నమ్మాను అని యెషయా చెప్తున్నాడు. అంటే మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవడు నమ్మాడు అని యెషయా కూడా చెప్తున్నాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన ఇది జరుగును అన్నాడు. క్రీస్తును గూర్చిన మాట వలన జరుగుతుంది అంటే వినుట వలన ఏం కలుగుతుంది మనలో? విశ్వాసము. ఇప్పుడు వినిన వారితో కూడా మనం ఉన్నాం అనుకో, ఆ విశ్వాసులతో మనం కూడా ఏకమయ్యాము. మన విశ్వాసం తగ్గే అవకాశం ఉంటుందా? లేదు. ప్రేమటువంటి మన ఆత్మీయతలో తగ్గేటటువంటి అవకాశం ఉండదు. మన విశ్వాసంలో తగ్గే అవకాశం ఉండదు. మన ప్రేమలో తగ్గే అవకాశం ఉండదు. మన సమాధానం అనేటటువంటి ఎప్పుడు కూడా ఈ ఐక్యం అనేటటువంటిది, ఈ కలిసి ఉండడం అనేటటువంటి దానిలో మనకున్నటువంటి విశ్వాసం దినదినము అభివృద్ధి చెందే అవకాశము కలిసి ఉండడంలోనే ఉంటుంది.
అందుకని సహవాసము దేవునికి ప్రార్థన చేయు వారితో నువ్వు కలిసి ఉండు తిమోతి. అలాంటి వారితో నీ సహవాసం ఉంచుకో, జాగ్రత్త. అందులో నుంచి తప్పిపోయావా ఇక నీ పని అయిపోయినట్టే. మనకు తెలుసు కదా, కాలే కట్టెలు ఒక కట్టిని తీసి బయట పెడితే ఏమైపోతుందో మనకు తెలుసు, ఆరిపోయి బూడిదిగా మారిపోతుంది. అదే కాలే కట్టెతో ఈ కట్టె కూడా ఉన్నిందని అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుందని అంటే అది కూడా ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ద్రాక్ష తీగల గురించి నీకు తెలుసు కదా, ఒక్కసారి దానిలో నుంచి విడిపోయిన తీగ ఎలా ఉంటుంది, అది చచ్చిపోతుంది. ఫలింపు అనేటటువంటిది దాంట్లో ఉండదు. అందుకని సహవాసం ఉంటేనే సరిచేయబడతాం ప్రియమైనటువంటి వాళ్ళరా. క్రీస్తుతో సహవాసం కలిగినటువంటి ఆ పరిస్థితి అందరికీ దొరకదు. దొరికినటువంటి నువ్వేం చేస్తున్నావు? అందరూ లేటుగా రాలేదా? అందరూ ఎవరన్నా ఇస్తున్నారా చందా నేను ఇవ్వడానికి? అందరితో కలిసి అందరూ ఉంటున్నారా? కాబట్టి నేనెందుకు ఉండాలి? ఇలాంటి నెగిటివ్ థాటే మనల్ని ఏం చేస్తున్నానంటే అధపాతాలను తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు. వినిన వారితో కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యం ఏమైపోతుంది? నిష్ప్రయోజనమైపోతుంది. అదే నువ్వు కలిసి ఉన్నావు అనుకో, నిన్న వాక్యం విన్నావా, అసలు నా గురించే చెప్పినట్టుంది అని నువ్వని చూడు. నీ గురించి కాదు, నా గురించే చెప్పినట్టుంది అన్న పదాలు నిజంగా కలిసినటువంటి వాళ్ళు విన్నప్పుడల్లా అలా మాట్లాడుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్టు. అలా కాదు, పాస్టరు నిన్ను దృష్టిలో పెట్టుకునే చెప్పాడని చెప్పేటటువంటి వాళ్ళు ఎలాంటి మాటలకి ఎలాంటి వైరవాన్ని తీసుకొచ్చి పెడతారో నీకు బాగా తెలుసు. నిన్ను గురించి ఈరోజు అంటే నన్ను గురించి కాదా? కాదు. అసలు మన గురించే ఇలాంటి వాక్యాలు చెప్పాడన్న పదం రాదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఏమో ఆయన ఏదో చక్కగా ఉన్నట్టు మనకేదో నీతులు బోధిస్తున్నాడు అనేటటువంటి విషయాలు కూడా చెప్పేటటువంటి వారి మీద కూడా మన సెటైర్లు అనేటటువంటి మామూలుగానే దొల్లిపోతూ ఉంటాయి. అలా కాదు, సహవాసం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో చెప్తున్నాడు. సహవాసం ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రములను గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమును అయ్యున్నవి కనుక వాటికి నువ్వు ఏం చేయాలి? దూరముగా ఉండుము. వాటికి దగ్గరైతే ఏమైపోతావు అని అంటే వాటికి దగ్గరైతే ఏమైపోతావు? ధర్మశాస్త్రములను కూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. అంటే ప్రయోజనకరమైనటువంటి వాటికి నువ్వు దగ్గర అవ్వాలి, నిష్ప్రయోజనమయ్యే వాటి విషయంలో నువ్వేమైపోవాలి. ఆ మధ్య చాలా మంది అన్నారు, అన్న విజయప్రసాద్ రెడ్డి మరొక అతను జేమ్స్ వీళ్ళిద్దరికి ఏం జరుగుతుంది ఇప్పుడు? డిబేట్ జరుగుతుంది. అప్ప డిబేట్ లో ఏం మాట్లాడుకుంటారు, అది అవసరమా? అందుకని ఇక్కడ చెప్తాను, ధర్మశాస్త్ర సంబంధమైన వివాదం అవివేక తర్కములను అనుందా? అవి వివేక తర్కాలు కాదు, అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు అన్నాడు. ఇది వివాదమే. నీకెందుకు అలాంటి వింటే? ఇంకేమైనా నీలో ఏమైనా విశ్వాసం పెంపొందదా అనుకున్నావా? అలాంటి వింటే విశ్వాసం కాస్త ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి డిబేట్ విషయాల్లో మీరు ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ కావద్దు ప్రియమైనటువంటి వాళ్ళు. మీకున్నది ఏంటి? వాక్యాన్ని విను. డిబేట్లు అవన్నీ నేనేం చేస్తాయి తెలుసా? నిష్ప్రయోజనమును వ్యర్థమును అయి ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము అన్నాడు. వాటికి దగ్గర అవుతాం మనం. ఎందుకు? విన్న వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆడేదో చెప్తాడు, ఆడేదో డిబేట్లు చేస్తాడు. అవి నిష్ప్రయోజనమైన సంగతిని గురించి కూడా మనం ఆలోచన చేయకుండా ఏం చేస్తామని అంటే వాటికే మనం లక్ష్య పెడతాం ప్రియమైనటువంటి. అవి నిష్ప్రయోజనమైనవని దేవుడే చెప్తుంటే ప్రయోజనకరమైన నువ్వెందుకు టయాన్ని వేస్ట్ చేసుకుంటావు?
8వ వచనంలో కూడా చూడండి, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు అను సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు. సత్క్రియలను ఏం చేయాలంట? శ్రద్ధగా చేయాలంట. శ్రద్ధగా చేయాలి. మన బుధవారం కూడా అదే పాఠం. దేవుని కార్యమును శ్రద్ధగా చేయవాడు ఏం చేస్తాడు? ఆశీర్వదించబడతాడు. అశ్రద్ధగా చేసేవాడు శాపమునకు గురవుతాడు. ఇక్కడ సత్క్రియలు అనేటటువంటివి ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సత్క్రియలను శ్రద్ధగా చేయట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. మంచివి అంట, ఇంకా ఎలాంటివంట? ప్రయోజనకరములై ఉన్నవి అనేటటువంటి, ఇవి మంచివి అని మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. సత్క్రియలు అనేటటువంటివి మంచివి. దేవుని విశ్వాసం ఉంచినటువంటి నువ్వు సత్క్రియలు అనేటటువంటి వాటిని శ్రద్ధగా చేయటం మనస్సు నుంచు. సత్క్రియలు మనకు తెలుసు, మనం ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకు ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే సహవాసానికి వ్యతిరేకంగా నువ్వు ఏ మంచి కార్యక్రమాన్ని చేయలేవు ప్రేమటువంటి వాళ్ళరా. సహవాసంలో ఉన్నప్పుడే సత్క్రియలకు కూడా నువ్వు పురుకొల్పబడతావు. మంచి పనే చేయాలనిపిస్తుంది. సహవాసం సత్క్రియల కొరకు ప్రేమటువంటి వాళ్ళరా మనల్ని ఏం చేస్తుందంటే పురుకొల్పేటట్లుగా చేస్తుంది సత్క్రియల కొరకు. మనకు తెలుసు, నేడు ఒకనాడంటే ఇశ్రాయేలు కనాను దేశానికి చేరేటటువంటి వాటిలో వినిన వారితో కూడా వారు కలిసి ఉండలేదు. కాబట్టి వినిన వాక్యం వారికి ఏమైపోయింది అని అంటే నిష్ప్రయోజనం అయిపోయింది. కానీ ఈనాడు క్రీస్తులో ఏకంగా ఏక భావము ఏక మనస్సు కలిగినటువంటి మన జీవితాల్లో కూడా ఇదిగో ఆయనకు సంబంధించినటువంటి వాక్యం. అందుకనే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల, వినుట అనేటటువంటి క్రీస్తును కూర్చిన మాట వల్ల నిజంగా యేసు ప్రభుల వారిలో మనం ఏం పొందబోతున్నామని అంటే ఇదిగో యేసు ప్రభుల వారిని విశ్వాసం ఉంచడం ద్వారా మనం పాప విముక్తిని పొందుతున్నాం. రక్షణ అనేటటువంటి ఆ స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇంకా విశ్రాంతి అనేటటువంటి మన జీవితాలకు సంభవిస్తుంది. కాబట్టి ఆయనను నమ్మడం ద్వారా ఈ యొక్క కార్యక్రమాలకి మనం వెళ్తున్నాం. కాబట్టి అలా వెళ్ళాలనుకునేటటువంటి మన ఉద్దేశాల్లో మనం ఎవరితో కలిసి ఉండాలి ఇప్పుడని అంటే వినిన వారితో సహవాసంలో వాక్యం నీకు బోధిస్తుంది. సహవాసం కలిగి ఉంటే ప్రార్థన నీ చేత చేయిస్తుంది. సహవాసం నువ్వు కలిగి ఉంటేనే పాటలు నీ చేత పాడిస్తుంది. సహవాసం నువ్వు కలిగి ఉంటేనే నీ చేత సత్క్రియలు అనేటటువంటి చేయించడానికి ఆ సహవాసం నేను ఎంతగానో పురికొల్పుతుంది ప్రేమటువంటి వారు. మనం లోకంలో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. లోకంలో ఉన్నటువంటి వారితోనే, పరిశుద్ధులతో తక్కువ సహవాసం మనతో మనం కలిగి ఉంటున్నాం. పరిశుద్ధులతో తక్కువ సహవాసం, లోకంలో ఉన్న వారితో ఎక్కువ సహవాసం. మీరు నిజంగా చెప్పండి, మీ బంధువులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా, సంఘంలోని వారి కొరకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? గుండె మీద చేసుకుని చెప్పండి. ఎందుకంటే నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకుండా ఉండాలని. నీ బంధువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆత్మ బంధువుకు నువ్వు అస్సలు ఇవ్వవు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? లోకంలో ఉన్న వారితోనే సహవాసం నువ్వు ఎక్కువగా కలిగి ఉన్నావు, పరిశుద్ధులతో సహవాసం నీకు తక్కువ ఉంటుంది. కాబట్టి నీ ఆత్మీయ ఎదుగుదల ఎక్కడి వరకు నేను తీసుకెళ్తుంది? ఆ ఉన్న కాస్త ఎదుగుదల కాస్త నేను ఏం చేస్తున్నానంటే కిందకు దోసేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళ. క్రీస్తుల వారు రాకముందు నిజంగా ఇక్కడ ఫిలిప్పు, అంద్రేయ వీళ్ళందరూ కూడా ఎవరికి శిష్యులుగా ఉన్నారంటే బాప్తిస్మం ఇచ్చి యోహానుకు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు. అంటే ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే. ఆ తర్వాత ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎలాగో చంపబడిన తర్వాత నిజంగా వీళ్ళ యొక్క శిష్యులకు యేసు ప్రభుల వారితో కలిగింది. యేసు ప్రభుల వారు నిజంగా యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పడిన కష్టాలు అన్నీ అంటే కాదు ప్రేమటువంటి వాళ్ళరా. యోహాను గారిని తల నరికేశారు. ఆ తర్వాత శిశువులను కొరడాలతో కొట్టి ఇంకెప్పుడైనా యేసు గురించి మాట్లాడారా? చర్మం ఒలిచేస్తానని నాలుగు మడత పెట్టి ఎంతమంది వారిని ఇవ్వలేదు వాళ్ళకి.
అందుకని యేసుప్రభుల వారు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 16వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు, ఒక స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. ఏంటి, ప్రసవించేటప్పుడు ఆనందంగా ఉంటుందా? నవ్వుతా ప్రసవిస్తుందా స్త్రీ? ఎలాగుంటుంది ఆ ప్రసవం? వేదన. ఇంకెప్పుడు పిల్లలు వద్దు అనేటటువంటి ఫీలింగ్ వస్తుందంట వాళ్ళకి. అసలు ఇంకా రెండో వాడికి కూడా ఛాన్స్ వద్దు అన్నట్టుగా ఉంటదంట. అంత ప్రసవ వేదన. అవును. అయితే శిశువు పుట్టగానే లోకమునకు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె మరి ఆ వేదనను జ్ఞాపకము చేసుకోదంట. అంటే అంత వేదన పడి ఒక శిశువును భూమి మీదకు పంపించింది. ఆ పంపించే ప్రక్రియ ఎంత భయంకరంగా ఉంటది అంటే, ఇక నాకు పిల్లలే వద్దు అనేటటువంటి ఆ శ్రమ ఆ రోజు పడుతుంది. కానీ ఒకసారి పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఏమైపోద్దంట, వేదన అనేటటువంటిది ఏమైపోద్ది, జ్ఞాపకము చేసుకోదు. అలాగే అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషం. అంటే యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో యేసు ప్రభు అని చెబుతూ, ఇప్పుడైతే మీరు కష్టాలు పడుతున్నారు, అమ్మ ఈ కష్టాలు ఇక పడకూడదు, ఇంతకంటే బాధలు ఇంకెవరు పడతారన్న ఆలోచన మీకు వస్తుందేమో, కానీ నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఈ కష్టాలన్నింటినీ మీరు ఏం చేస్తారు, మరిచిపోతారు. అలా ఉంటది అని చెప్తాను. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా అలాంటి బాధలు పడాలన్నా కూడా ఆ బాధలు పడే వారితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. అలాంటి వారితోనే మనం సహవాసాన్ని కలిగి, ఇదిగో ఒక ప్రార్థనా పరులుగా, ఒక పాటలు పాడేటటువంటి వారిగా, ఒక సత్క్రియలు అనేటటువంటి ఆ మంచి ధనాన్ని కలిగినటువంటి వారిగా మనం కలిగి ఉండకపోతే వినిన వాక్యం ఏమైపోతుందని అంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. ఒక గాడిద రక్తం తాగినటువంటి వాడే పరుగు తీయాలని ఎలాగైతే తను తాపత్రయపడతాడో, అలా తాగిన తర్వాత ఆగిపోతే, తాగి గమ్మ కూర్చుంటే ఏమవుతుందా అంటే, ఏం లేదు సార్ చచ్చిపోతానా అంటాడు. అంటే ఇప్పుడు వినిన వాక్యం అయితే విన్నావు, ఇంక ఎలాంటి కార్యక్రమాలు లేవని అంటే నిష్ప్రయోజనం కాక మరి ఏమవుతుంది చెప్పండి? ఆ వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? వినిన వారితో కలిసి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ అదిగో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు సూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఏం చేయాలంటే మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. అంటే మరి ఎక్కువగా ఏం చేయాలా? సంఘముగా కూడుకోవాలి అంటాడు. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ఈ పురికొల్పడం అనే కార్యక్రమం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? సహవాసంలో వస్తుంది. సంఘానికి దూరం అవుతున్నావు అని అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తును నువ్వు దూరం చేసుకుంటున్నావు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకో. యేసు ప్రభుల వారే దూరం అయితే పరిస్థితి ఎలాగుంటుందని అంటే, ఇదిగో శాపగ్రస్తానికి నీ శాపమే నీ ఇంటికి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? తలుపు దాడుతుంది. వెంటనే నువ్వు ఎవరో వచ్చారని తలుపు తీస్తావు, ఆటోమేటిక్గా శాపం నీ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? నీ ఇంట్లో, నీ ఒంట్లో యేసు అనేటటువంటి ఆయన ఉండడు. సహవాసం అనేటటువంటి దాన్ని నువ్వు వినిన వారితో నువ్వేం చేయట్లేదు, కలిసి ఉండట్లేదు. నీ స్నేహితులు ఎవరైనా అడిగితే, నిజంగా వాళ్ళు అంటే మన పిల్లల్ని నీ స్నేహితులు ఎవరు అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్తారా తప్ప సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తారా? మీ పిల్లలు మీరు ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళారు కదా, ఆడి కిందకి రాగానే నీ స్నేహితుల పేర్లు ఇద్దరు పేర్లు చెప్పరా అని చెప్పు. ఆడు ఎవరి పేర్లు చెప్తాడు? ఏది ఇప్పుడు దాకా వాళ్ళతో కలిసి ఉన్నా కూడా ఆడి స్నేహితులు ఎవరైనా చెప్తాడో తెలుసా? క్లాసులో వాడితో పాటు ఎవడైతే వీడి కొరకు అప్పలు తెచ్చి వీడికి ఇస్తుంటాడు, వీడు తెచ్చుకున్న అప్పులు వాడికి ఇస్తుంటాడు, ఆడి పేరే చెప్తాడు. అంతేనా? అంటే ఇప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు వాడు? ఇది ఆదివారం ఒక్కరోజే, అది కూడా 1 గంటే, కానీ మిగిలిన గంటలన్నీ ఎవరితో కలుపుతున్నాడు?
స్కూల్లోతో కలుగుతాం. కాబట్టి ఎవరురా నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అంటే సంఘంలో ఉన్నవాడి పేరు చెప్తారా? లేదు. కారణం ఏంటంటే ఇక్కడ సహవాసం తక్కువైంది, అక్కడ సహవాసం ఎక్కువైంది. ఎందుకని అంటే ఇదిగో వినిన వారితో మనం ఏం చేయట్లేదంటే వినిన వారితో కలసి ఉండట్లేదు. సహవాసం మానివేస్తే విన్నవాక్యం నిష్ప్రయోజనమైనటువంటిది అయిపోతుంది. నిష్ప్రయోజనమైనదిగా మనం ఉంటే ఇక లోకంలో మనము ఉండవలసినటువంటి అవసరత లేదు. ప్రేమటువంటి వాక్యం అనేటువంటి మనలో నాటబడాలి. సహవాసంలో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము. అదిగో శరీర సంబంధంగా నువ్వు శిక్షణ తీసుకుంటే, శరీర సంబంధమైనటువంటి వాటిలో నువ్వు శిక్షణ కలిగినటువంటి వాడు అయితే అది కొంచెం మట్టుకే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొంచెం మటుకు శరీర సంబంధమైనటువంటి సాధకము. ఉదాహరణకి ఏం చేస్తావు? శరీర సంబంధమైన సాధకము ఏమంటారు వాటిని? జిమ్, ఇంకా ఎక్సర్సైజ్, ఇంకా రన్నింగ్. ఉదయాన్నే ఒక పార్క్ లో క్యాంపు పెట్టినప్పుడు ఆడ ఒక గుంపు కూర్చొని పెద్దగా నవ్వుతున్నారు. లాఫింగ్ థెరపీ. మా దగ్గర టెస్ట్ చేసుకున్న ఒక అతను ఈ గోల్ అక్కడ చేశారు కాబట్టి తరిమేశారు వాళ్ళని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రారంభించారు. సార్ వీళ్ళ కూడా నేను తరిమేస్తాను అంటే ఇది ఏ సహవాసం అంటే లాఫింగ్ థెరపీ సహవాసం అన్నమాట. లాఫింగ్ థెరపీ. నవ్వితే ఏమైపు ఆరోగ్యం వచ్చేస్తుందా? నవ్వితే ఆరోగ్యమా? కలిసి నడిస్తే ఆరోగ్యమా? అదే చెప్తున్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదయ్యున్నందున అది అన్ని విషయములలో నీకు ప్రయోజనకరమవుతుంది. దైవ భక్తి అన్ని విషయాలలో నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని విషయాలంటే ఏమనుకుంటున్నావు? ఈ లోక సంబంధమైన వాటిలో ప్రయోజనకరంగా ఉంటుంది. రాబోయేటటువంటి లోకం విషయంలో ఉన్న వాటిలో కూడా నీకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే 2 లోకాలకు సంబంధించింది నీ దగ్గర ఉంది. ఏంటది అంటే దైవ భక్తి. అలాంటి దైవ భక్తి కలిగినటువంటి వారితో నీ సహవాసం ఎప్పుడు ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళ నాకెందుకులే ఆడితో వద్దులే ఈడితో వద్దులే అని అనుకుంటే విన్న వాక్యం కాస్త ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. వాక్యం మనల్ని అందరినీ ఏం చేయాలంటే ఒక్కతాటి మీద. అందుకని మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో సహవాసము, ఏక మనస్సు, ఏక భావము, ఏక ఆత్మ కలిగినటువంటి వారిని తీర్చిదిద్దలేదా? అందరి ఆపదల్లో కూడా ఒకరికి కలిగినటువంటిది మరొకటి నాది నైది అని అనుకోలేదండి. అందరూ తమకు కలిగినది యావత్తు సమిష్టిగా ఉంచుకున్నారు. ఒక్కటిగానే వాళ్ళు బ్రతికారు. ప్రియమైనటువంటి వాళ్ళ దేనివల్ల ఇది సాధ్యమైంది? కలిసి ఉండడం వల్ల, వాక్యం వినిన వారితో కలిసి ఉండడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. ప్రియమైనటువంటి కాబట్టి వాక్యం అనేటటువంటి మనలో నాటబడాలి. సహవాసంలో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోవాలి. ఆ సహవాసాన్ని వదులుకుంటే నీకు నువ్వే నిష్ప్రయోజనకరమైనటువంటి వాడిగా లోకానికి దగ్గర అవుతావు, దేవునికి దూరం అవుతావు. కాబట్టి దూరం చేసుకుంటావో దేవునికి దగ్గర అవుతావో ముందు రెడీగా నువ్వు ఏది కావాలన్నా చేసుకో, ఇబ్బంది లేదు. నిష్ప్రయోజనం కావాలనుకున్నా కూడా వినిన వారితో వదిలే అనుకో. నాకు ప్రయోజనకరంగా ఉండాలి అని అనుకుంటే వినిన వారితో ఎప్పుడు కూడా కలిసి ప్రయాణం చేయి. సో దానివల్ల మనం పోగొట్టుకునేది ఏమీ లేదు, సంపాదించుకునే ప్రేమ, విశ్వాసము, ఆత్మీయత తప్ప. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ చక్కగా ఆలోచన చేసి మన ఆత్మీయ అభివృద్ధికి ఇలాంటి మాటలు మనకు ఉపయోగపడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ ప్రేమను బట్టి మేము విన్నటువంటి వాక్యం మాకు నిష్ప్రయోజనకరమైనదిగా ఉండకుండా ఉండడానికి వాక్యం వినటువంటి మా అందరితో మేమందరం చక్కటి సహవాసాన్ని కలిగి ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి కోరుకుంటూ చేరువచ్చిన నీ బిడ్డలందరూ యొక్క హృదయాలు ఈ మాటలు నింపుకొని అలా మేము కలిసి ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకు మారైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.